హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. నేనైతే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే నేను సండే రోజు పొద్దున్నే అయితే క్లీన్ చేశాను. మాకు సండే రోజు అయితే మార్కెట్ అయితే అవుతుందన్నమాట. సాయంత్రము కొంచెం పొద్దున్న క్లీన్ చేసుకుంటే సాయంత్రం కూరగాయలు తెచ్చుకోగానే మంచిగా పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే నేను ఎక్కువ సండే పొద్దున్న సాటర్డే సాయంత్రం అన్నా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయట్లేదండి. కూరగాయలు అయితే ఏం లేవు కదా అనేసి మంచిగా ఫ్రెష్ వాటర్ తెచ్చుకొని అయితే ఒక తడి గుడ్డతోటి మంచిగా తుడుచుకుంటున్నాను. ఇంకా డీప్ క్లీనింగ్ చేయాలంటే అన్ని బయట వేసి తోముకొని చేసుకోవాలి కదా. నేనైతే అట్లా ఏం చేయలేదు, జస్ట్ తుడిచాను, మామూలు క్లీనింగే చేశాను అనమాట. మా డీప్ ఫ్రిడ్జ్ వచ్చేసి మా చిన్నోడైతే మొత్తం అయితే అది పట్టుకొని వేలాడడం వల్ల డోర్ అయితే ఊడిపోయింది. అందుకనేసి అయితే అట్లా మీకు టేపులు వేసి అతికి పెట్టినట్టయితే కనబడుతుంది. ఇక మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ఇక మళ్ళీ మనం ఏమేమి లోపల ఉండనో అవి ఇట్లా అందులో మంచిగా స్టోర్ చేసుకున్నాను. మనకైతే ఇట్లా కూరగాయలు అయిపోకుండా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఇట్లా మంచిగా ఉంటుంది కదా. అన్నీ తొందర వంట చేసేటప్పుడు అన్నీ తీసినప్పుడు అన్నీ కింద పోతుంటే ఆగమాగం అవుతుంటుంది కదా ఫ్రిడ్జ్. అట్లా అవ్వకుండా మంచిగా మన కూరగాయలు అయిపోయినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు మళ్ళీ కూరగాయలు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. ఓకేనా. తుడిచి మళ్ళీ ఇక ఉన్నవి అయితే అవన్నీ ఏవేవి ఉన్నాయో మళ్ళీ అన్నీ వేసి అయితే అందులో పెట్టేశాను. నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్.